సమతాకోమ్ 2026 బ్రహ్మోత్సవాల్లో ప్రతి వేడుక మహా అద్భుతం. అందులో కన్నుల పండుగగా సాగేది శాంతి కళ్యాణ మహోత్సవం. భక్తితో సమర్పించే పుష్పాల్ని సంతోషంగా స్వీకరించే కారుణ్యమూర్తి ఆ విభువు. అలాంటిది మనసుని పువ్వులుగా సమర్పిస్తే ఆ భగవంతుడు దివి నుంచి భూమికి రాకుండా ఉంటాడా? ఈ నెల 4న ఒకే వేదికపై 108 దేవదేవేరులకు జరగబోయే కళ్యాణ మహోత్సవానికి ముచ్చింతల్ వేదిక కాబోతోంది. రండి 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 జనులారా కదలి రండి. సాకేత రామయ్య సారథ్యంలో 108 దేవుళ్ల పెళ్లిని ఇలా కళ్లారా వీక్షించడం పూర్వజన్మ సుకృతం అంటారు. ఈ నెల 4వ తేదీ బుధవారం ముచ్చింతల్లో జరగబోయే శాంతి కళ్యాణ మహోత్సవం ఇలవైకుంఠపురాన్ని తలపించనుంది. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఘట్టం మహాద్భుతమే. ఇదంతా రామానుజాచార్య దివ్యాజ్ఞ అంటారు. సకల లోక రక్షకుడికి సర్వరూపధారుడికి జరిగే ఈ అద్భుత మహోత్సవంలో 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొననున్నారు. రామానుజుల వారికి 108 దివ్యదేశాల్లో ఉండేటటువంటి ఆ భగవంతుడికి కూడా 4వ పుట్టినరోజు పండగలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా 4వ తారీఖు మన ఫిబ్రవరి నాడు 108 దివ్యదేశాల్లో ఉండే భగవన్మూర్తులకి ఒక్క వేదిక మీద అద్భుతమైనటువంటి రీతిలో కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. ఎక్కడైనా మన ఆలయాల్లో ఒక పెరుమాళ్ళకి కళ్యాణం జరిగే ఉత్సవాన్ని చూస్తాం, కానీ 108 స్వరూపాల్లో భగవంతుడు కళ్యాణాన్ని స్వీకరించడం అనేది ఒక అభూతపూర్వమైనటువంటి అవకాశం. ఫిబ్రవరి 4న సమతామూర్తి వారధి శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి దీక్ష స్వీకరించి 46 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఓ విశిష్టత ఉందన్నారు శ్రీ త్రిదండి అహోబిల రామానుజీయర్ స్వామి. భక్తిభావం, ఆధ్యాత్మిక పరంపర, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ కళ్యాణ మహోత్సవం కొనసాగుతుందన్నారు. 4వ తారీఖు మన ఆచార్యులు దీక్షా స్వీకారం చేసి 46 ఏళ్ళు అవుతోంది. అదే రోజు విశేషించి పెరుమాళ్ళు కూడా 108 మంది వచ్చి కళ్యాణం చేసుకుంటున్నారు. అంత మంచి రోజు మళ్ళీ వస్తుందా? అందుకని ఆ రోజు తప్పకుండా 4వ తారీఖు అందరం ఇచ్చేద్దాం. స్వామి అనుజ్ఞతో అర్చకుల ద్వారా దివ్యమంగళ సూత్రధారణ, మంగళ అక్షంతల సమర్పణతో శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువను తలపిస్తోంది. రామానుజ సన్నిధిలో తప్ప మరెక్కడా కనిపించని అపూర్వ, అద్వితీయ, సమ్మోహన దృశ్యం ఈ శాంతి కళ్యాణ మహోత్సవం. కళ్యాణం అంటే మంగళం కలగచేసేదని అర్థం. సాధారణంగా బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లో రాముడికో కృష్ణుడికో కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకే వేదికపై శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు 108 దివ్యదేశాల పెరుమాళ్లకు ఒకేసారి శాంతి కళ్యాణం జరుగుతుంది. వార్షికోత్సవం సద్గురుదేవుని